స్తోత్రముల దేవా, పరిశుద్ధుడు, మహానతుడు, సర్వాత్ముడు, సర్వజ్ఞానము ప్రభు, ఎందుకు పనికిరాని దాన్ని నిలబెట్టి నాయన తీసుకొని ఏర్పాటు చేసుకున్నాం దేవానికి వందనాలు. నశించిపోయిందని ఎదుగు రక్షించాను. స్తోత్రములు నాయన. చిన్ననాటి నుండి నాయన వివాహమైన కానించి నాయన ముందే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ప్రభు. స్తోత్రాలు దేవా నాయన. ప్రభువాని స్తోత్రములు నాయన. భార్య వివాహమైన తర్వాత నాయన బిడ్డలనైన భర్తని నన్ను ప్రేమించి నాయన కోరుకొండ పాలు నుండి కోరుకొండ గ్రామంలో నాయన అడుగు పెట్టాను. ప్రభువాని స్తోత్రాలు నాయన. నాయన భర్త అనేక విషయాల్లో నాయన అనేక ఆచరణ పెట్టి ఉన్నాడు. ప్రభువాని స్తోత్రాలు. నన్ను దేవుడిలాగా నాయన వెళ్ళొద్దని తొండగా నాయన అక్కడికి ఎక్కడికి వెళ్ళడానికి దేవుడిని అనేక వారిని దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి నన్ను నాయన వెళ్ళకన్నా చేసేవాడు బళ్ళారప్పలాడి దగ్గరికి నన్ను తీసుకొని వెళ్తాను అన్నాడు ప్రభు. నాయన బిడ్డలు, నా ముగ్గురు బిడ్డలు, నువ్వు నన్ను పోషించలేదు నాయన. ఆ బిడ్డలు నేను పోషించుకుంటాను నాయన. నేను ఏ దేవుడి దగ్గరికి, నేను దేవుడిని నమ్ముకున్న దేవుడి దగ్గరికి వెళ్తాను. నన్ను పోషించలేదు, నా బిడ్డలు నేనే పోషించుకుంటాను, నిన్ను కూడా నేను పోషించుతాను నేను అనేక సార్లు చెప్పితే రాము నన్ను అనేక సార్లు బలపరిచి ఎందుకే అలా బాధపడతావు, నువ్వు అన్ని పనులు చేసుకొస్తాను, నీ భర్తను ఆయన దేవుడిని నమ్ముకో అనేక సార్లు పోషించి పోసుకోరడు ప్రభు. ఆ తల్లి ద్వారా అనేక సంఘటనలు దేవుడు నడిపించాడు. బిడ్డని భర్తను అనేక మాని సార్లు కొట్టి తిట్టి అనేకమైన ప్రభు అని స్తోత్రాలు ఆయన. నీ చెప్పలేకపోతాను నాయన. అనేకము నాయన నాలోని తండ్రి దేవుడు ఎంత రక్షించాడు. నేను సరిపోయిందా అని పిలికి రక్షించాడు దేవుడు నాయన. గొప్ప దేవుడు నాయన. నా పట్ల అనేక కార్యాలు నాయన నశించిపోయిందని ఎదిగి రక్షించాడు. బిడ్డలు, ముగ్గురు బిడ్డలు ఇచ్చాడు. బిడ్డలకి వివాహం అయింది నాయన. ఆడబిడ్డకి 2 పిల్లలు. బాబుకి రామారావుకి బాబు పుట్టాడు. మరి రామ అగ్నాడికి పిల్లలు లేరు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అనేక మంది నాయన హాస్పిటల్ నీడల్లా హాస్పిటల్ తిరిగాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈ సన్నిధిని నిలబెట్టడానికి, మీ ముందు నిలబెట్టడానికి నన్ను దేవుడు ఆలోచించాడు. నిలబెట్టాడు. శక్తిని, బలాన్ని ఇచ్చాడు తండ్రి. ఎందుకు నేను పనికిరాని దాన్ని నాయన. బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తల్లి నలుగురు ఏక మనసు ఏకాత్మతో ఉండడానికి నీ కృపను చూపించమని, మీ సంఘం అందరినీ ప్రార్థించమని. ఇంకా అనేకమైన ఉన్నాయి ప్రభు, నేను చెప్పలేకపోతే నాలో అనేకమైన నశించిపోయిన దాన్ని దేవుడు ఎతికి రక్షించాడు. బిడ్డలు దేవుడి దగ్గర రమ్మంటే బిడ్డలు రాలేదు. బిడ్డలకి నాకు ఆ కోడలు ఉన్నారని చెప్పిన మాట ఎందుకు, కొడుకులు ఉన్నారు, కొడుకులు ఏడు చేస్తారు చెప్పిన మాట ఆలకించు. రామారావు అన్నాడంటే ఎంతవరకు ఉన్నాను అంత వ్యతిరేకంగా కోడల్లో. ఇప్పటికైనా శాంతి సమాధానం నాకు లేదు. దేవుడి జ్ఞానం ఆ మీదన ఆ స్థాప కట్టుకోబెట్టి అందులో నేను నిలవించి అలా ప్రార్థన చేసుకొని అనేక మంది సార్లు ఇంకెక్కడికి వెళ్తాను. అక్క గురింటికే, బయట గురింటికే, లేకపోతే నా గృహాల్లో నేను ఉంటాను. ఇంకెక్కడికి వెళ్ళను. నా పని ఏదో, నా పాట ఏదో. అసలు వామార్కు నాకు ఎందుకు, నేను తినడానికి నోటైతే దేవుడు ఆ వామార్కు పడుకొని ఊర్లోకి 4 రోజులకు 5 రోజులకి వెళ్ళి వాళ్ళ చేయి తాపకన్నా దేవుడు నాకు ఆ పేపర్ని పెట్టాడు. నన్ను అనేకమైన సార్లు దేవుడిని ఈ మాటలు దీవించి ఆశీర్వదించి కనికరించి మీరందరూ నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయమని ఏక మనసు ఏక ఆత్మతో నేను ఎంత సిద్ధమవుతాను. బిడ్డలు కోడాల కాడ నేను ఎందుకు మాట్లాడకంటాను, ఎందుకు మరి ఏం తెలియదు నాకు. ఏమైనా పిల్లలు మాట్లాడకపోతే నీకు ఎందుకమ్మా, మేము ఉన్నాం కదా అని బిడ్డలు అంత నాకు యాగం తట్టలేదు. తట్టక అక్కతో ఏ కష్టం సుఖం చెప్పుకొని ఎందుకు లక్ష్మి నువ్వు అతను బాధపడతావు, నీ మట్టికి నువ్వు ఉంటాను కదా, నీ శాంతి సమాధానం దేవుడు ఇచ్చాడు. దేవుడు నాకు ఎంతో అండకుండా ఉన్నాడు. దేవుడు నా పట్ల సాధించేసిన దేవుడు. నేను ఏది కావాలో ఏది అవసరమో దేవుడికి తెలుసును. మరిగా ఉన్నాడు దేవుడు నాకు. నా పట్ల నాకు దేవుడు ప్రేమ చూపించిన ఆయన. నాకు ఏది కావాలో ఇబ్బంది లేకన్నా ఈ రోజుకి దేవుడి స్థాయిలో ఉన్నాను. మీకు ఎంతో దేవుడి పడి చిన్న ప్రార్థన చేసి నామం అడిగి వేడుకున్నాను. పరమ తండ్రి ఆమేన్.